ప్రాణం తీసిన గుంత, ఇది ప్రాణం తీసిన గుంత కాదు, ఇది ప్రాణం తీసిన సర్కార్. ఇది ఈ గుంతలు పూడ్చాలి కదా. డంపింగ్ యార్డ్ దగ్గర రోడ్డుపై గుంతలు తప్పించుకోపోయి వ్యక్తి మృతి. డంపింగ్ ఆఫీస్ పై స్థానికుల దాడి. మీరు అక్కడ కాదా దాడి చేయవలసింది, ఎక్కడ ఇది? హైదరాబాద్ జవహర్ నగర్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం తిమ్మాయిపల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ భర్త అమరేందర్ 55 స్కూటీపై వెళ్తుండగా గుంత చూడక గుంతల పడితే చనిపోయా మనిషి. ఒక నిండు ప్రాణాన్ని చంపేసి. సర్కార్ తీసిన ప్రాణం ఇది. జిహెచ్ఎంసీ తీసిన ప్రాణం. జిహెచ్ఎంసీ అంటే మళ్ళీ జిహెచ్ఎంసీ మీద ఎవడు ఉంటాడు? మేయర్. మరి మేయర్కు డైరెక్ట్ ఎవరు? ముఖ్యమంత్రి గారు. అంటే ఎవరు తీసిన ప్రాణం? మేయర్ ఎవరు? కాంగ్రెస్ మేయరే విజయలక్ష్మి గారు. మీరే తీసిన ప్రాణం. నిండు ప్రాణాన్ని బలిగొన్నారు మీరు. చక్కగా మేయర్ దగ్గరికి పోర్రి. ఇక్కడికి స్థానికులు వచ్చి డంపింగ్ ఆఫీస్ పైన దాడి చేస్తే ఏమవుతుందా? మేయర్ డబ్బులు ఇవ్వాలి ఆ గుంత పూడ్చమని, మేయర్కు ముఖ్యమంత్రి గారు డబ్బులు ఇవ్వాలి గుంత పూడ్చమని. ఎక్కడెక్కడ గుంతలు సరి చేయవలసిన బాధ్యత సర్కార్ది. వర్షాలు వస్తున్నాయి, ఇప్పుడు అన్ని గుంతలే కనబడే. ఇప్పుడు వర్షాలు ఈ రోడ్డు మీదకి పోతే మెయిన్ రోడ్డు మీదనే సముద్రం లెక్క ఉంటుంది. ఎక్కడేమున్నదో ఒక సత్తమేమో మెల్లగా పోవుడు అవుతాను. జిహెచ్ఎంసీ రోడ్డు మీద కనిపిస్తలేరు. వర్షం వస్తే వాళ్ళు సిబ్బంది ఎక్కడ కనిపిస్తారు? ఎక్కడ కనబడతలేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది సర్కారు చేసిన హత్య. మళ్ళీ మొన్న ఏమంటాడు? ఆర్థిక శాఖ డబ్బులు రెడీ చేసుకోర్రి. ఇక్కడ దొరకలే డబ్బులు, ఇక్కడ డబ్బులు దొరకలే గుంత పూడ్చడానికి. ఈ చిన్న గుంత పూడ్చకపోతే నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటారు. కుటుంబాన్ని ఇప్పుడు ఆ కుటుంబమే ఆగమైపోయినా. రోడ్డు మీద ఆయన కుటుంబాన్ని పోషించాలి, ఆగమైపోయింది. పెద్ద దిక్కు లేకుండా చేసింది సర్కార్.